నెక్స్ట్ సంక్షోభంలో పంచాయతీలట సంక్షోభంలో ఉన్నాయట. నిధుల లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్. ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎస్ఎఫ్సి 4 నెలలుగా పెండింగ్లో కేంద్రం నిధులు. విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్కు కష్టాలే. పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచులు, ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని ఇక్కట్లు. అప్పులు చేసి కడుతున్నామంటున్న అధికారులు. నిధులొస్తేనే పంచాయతీల అభివృద్ధి. ఏమంటుండు ఆంధ్రజ్యోతి ఆయన? నిధులు రావాలంటే పంచాయతీ ఎలక్షన్లు జరగాలి తక్షణమే. ఈ వార్త వెనకాల ఉన్న భయంకరమైన కుట్రేంటో తెలుసా? మీరు చూడండి, రీసెంట్ వన్ మంత్ నుంచి చూడండి. వెలుగు పేపర్ చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, నమస్తే తెలంగాణ పేపర్ చూడండి. రోజు విడిచి రోజు ఒక పేపర్లో వచ్చిన వార్తనే నమస్తే తెలంగాణలో ఇన్లో వచ్చింది అందులో వస్తుంది, అందులో వచ్చిందే ఇన్లో వస్తుంది. వీళ్ళు పగడ్బందీగా పక్కా ప్లాన్ ప్రకారంగా అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి తక్షణమే పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి అన్న ఒక నిర్ణయానికి వస్తున్నారు. కారణం ఏంటంటే ఇందులో భయంకరమైన కుట్ర ఉన్నది. కేసీఆర్ అనే దుర్మార్గుడు బీసీ రిజర్వేషన్లని 23% తగ్గించిండు పోయినసారి ఎలక్షన్స్లో. 23% అంటే మిగతా 100% ఉన్న గ్రామాలు ఇవన్నీ పక్కన పెడితే మనకు వచ్చేది 18% బీసీలకి. 18% వచ్చింది. 2000 చిల్లరేమో సర్పంచులు ఉన్నారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించిన దాని మీద అప్పుడు పెద్ద దుమారం రేగింది, కానీ మూమెంట్ రాలే. ఆనాడున్న బీసీ సంఘాలు కూడా ఎవరు పెద్దగా మాట్లాడలే, ఏదో ప్రెస్ మీట్లకి రౌండ్ టేబుల్కే పరిమితమయ్యారు. సో ఇప్పుడు కాంగ్రెస్ కులగణన మీద ఫోకస్ చేసింది. చాలా జాగ్రత్తగా గమనించండి. కులగణన మీద ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ ప్రతి సమావేశంలో ఎవరి వాటా ఎంత వాళ్ళకి ఆ వాటా దక్కాల్సిందే, ఎవరి జనాభా ఎంత ఆ జనాభా పద్ధతిలో వాళ్ళ వాటా రావాల్సిందే. ఐఏఎస్లు ఉన్నారా, ఐపీఎస్లు ఉన్నారా, మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎంపీలు ఉన్నారా, సర్పంచులు ఉన్నారా అని ప్రతి మీటింగ్లో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కులగణన ఖచ్చితంగా మేము చేసి తీరుతామని చెప్పారు. కులగణన అన్నారు, బీసీ కులగణన అనలే. అప్పుడు జనాలు కూడా ఆలోచించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వీళ్ళ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా ఏం పెట్టారంటే 23% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 42% చేస్తామని అన్నారు. ఎంత? 42%. స్థానిక సంస్థల్లో దాదాపు 23,000 చిల్లర, అంటే దాదాపు 24,000 మంది ప్రజాప్రతినిధులు అవ్వడానికి మేము ప్రయత్నిస్తాం, బీసీలు ప్రజాప్రతినిధులు అవ్వడానికని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ప్రజలు కూడా అవును ఇది మంచి ఆలోచన కదా అని ప్రజలు కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అయినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మరి కులగణన చేస్తా అన్నది ఇంకా ఎప్పుడు చేస్తారు అని బీఆర్ఎస్ అడగదు, నా బీజేపీ అడగదు. అసలు ఈ కులగణన మీద ఏ పార్టీ ఒక స్టాండ్ చెప్పదు. ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టాడు ఆ పార్టీ ఆఫీసులలో. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారంటే ఈ పేపర్లను ఉపయోగించుకొని గ్రామాలు మొత్తం ఆగమవుతున్నాయి, తక్షణం ఎలక్షన్లు పెట్టాలి. దీనికి తోడు కొన్ని కుల సంఘాలు కూడా తోడైనాయి. దీనికి బీసీలను మోసం చేసే కొన్ని సంఘాలు కూడా కొంతమంది తోడై పెట్టాలి ఎలక్షన్లు అంటున్నారు. ఎందుకు పెట్టాలా? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడిస్తే గ్రామాలు గాలికి వదిలేసినట్టేనా? అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడానికి అవకాశం లేదా? రోజువారీ కార్యకలాపాలు జరపడానికి నిధులు పోవాయిగా? గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతూనే పోతాయా? ఈ 3 నెలలు గట్ల నడుస్తున్నది స్పెషల్ ఆఫీసర్ల పాలనలో. మీకు అంత చిత్తశుద్ధి ఉండుంటే మరి వాళ్ళది ఎక్స్టెండ్ చేయాల్సి ఉండే. అప్పుడున్న సర్పంచ్లంతా అడిగిరు కదా, నెత్తినోరు మొత్తుకున్నారు కదా, మాకు బిల్లులే ఇవ్వకపోతురి, మాకు నరకం చూపించండి కేసీఆర్, అరే ఒక 6 నెలలు పొడిగించండి అని ఆనాడు అదే సర్పంచులు మీ కాళ్ళ వెళ్ళబడ్డారు కదా, పొడిగించలే, తీసేసిరు, స్పెషల్ ఆఫీసర్ల పాలన అన్నారు. ఇప్పుడేమో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలన్నీ ఆగమవుతున్నాయి, నిధులు లేవు అని మళ్ళీ బీసీల నోట్లో మట్టి కొట్టి అదే 23%కి రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఎలక్షన్స్ పెట్టడానికి అతి భయంకరమైన కుట్ర జరుగుతున్నది. అన్ని పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకవేళ కనుక కాంగ్రెస్ చెప్పిన 23 నుంచి 42% చేసినా అది కూడా మంచి నెంబరే ఒక రకంగా చెప్పాలంటే. కానీ అది కూడా యాక్సెప్ట్ చేయట్లే మేధావులు కానీ మిగతా వాళ్ళంతా మాలాంటి వాళ్ళు. 50% ఉన్న 50% పైగా ఉన్న బీసీలు అడుగుతున్నారు కులగణన చేయండి. నాట్ ఓన్లీ బీసీ కులగణన కాదు కావాల్సింది, కులగణన చేయండి. అన్ని వర్గాల యొక్క ప్రజలు ఎంతెంత మంది ఉన్నారో లెక్క కట్టండి. ఒక 3 నెలలు లేట్ అయిద్దండి ఎలక్షన్, అయితే పోయేదేముంది? కులగణన బీహార్లో ఎట్లా చేసిరండి. మళ్ళీ ఏమనంటే ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో 3 రోజుల కింద వార్త వస్తుంది. సుప్రీంకోర్టు చెప్పింది 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని కోర్టు ఆర్డర్ని ఉటంకిస్తారు. బీహార్లో ఎట్లా జరిగిందండి?
అక్కడున్న ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షించి వందల ఆర్గ్యుమెంట్స్ చేసి అతి భయంకరమైన గట్టిగా వాదించే అడ్వకేట్లను పెట్టి వాళ్ళు అక్కడ నెగ్గగలిగినారు. ఇవాళ రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నారు. మరి అక్కడ 50% క్రాస్ అయింది. ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చారు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ అని. ఏ ఏ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎందుకు అడ్డు రాలేదు? ఆ 50% సీలింగ్ అనేది అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మీరు ఇక్కడ 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చిన తర్వాత 60% రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నట్టు కదా ఇవాళ. ఇంకెక్కడుంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు సీలింగు? మళ్ళీ సుప్రీంకోర్టు 50% దాటొద్దని చెప్పింది. ఇట్లా బీసీలను మోసం చేస్తున్నారు. ఒక్కసారి గ్రామాల్లో కానీ మండల స్థాయిలో ఉన్న ఎవరైతే బీసీ లీడర్లు ఉన్నారో ఒక మూమెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా ఈ రిజర్వేషన్లు అమలైతే గ్రామాల్లో 3000 బీసీ సర్పంచులు అదనంగా బీసీలు సర్పంచులు అవుతారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఇది జరగకుండానే ఈ రకమైన కుట్ర. దీన్ని కనుక మనం ఆలోచించకపోతే భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంలోకి వెళ్ళబోతున్నది. మరో 5 సంవత్సరాలు బీసీలు ఒక జనరేషనే ఖతమైపోతుంది. ఇప్పుడు పోటీ చేయాలనుకున్న ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఆగాల. నువ్వు ఇక్కడనే స్టార్ట్ చేయకపోతే నువ్వు ఇంకా పైకెడబోతావు. ఈ 5 ఏళ్ళు నువ్వు సర్పంచ్గానో, ఎంపీటీసీగానో, జెడ్పీటీసీగానో, జెడ్పీ చైర్పర్సన్గానో నువ్వు పదవిని ఇది చేస్తే, కొంత కష్టపడితే ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కింద ఇంకొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 5 ఏళ్ళు బ్యాక్ అయినట్టే కదా. మన 5 ఏళ్ళు వెనక్కి నెట్టేసిండు కేసీఆర్. ఉన్న శాతాన్ని కూడా తగ్గించేసిండు 23%కి. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి వార్తలు అన్ని పేపర్లు ఇలా అయిపోయిందా, రేపు ఎల్లుండో వెలుగులు వస్తుంది, ఆ తర్వాత నమస్తే తెలంగాణలో వస్తుంది. చాలా భయంకరమైన మోసం కుట్ర జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ కూడా మీరేమో కులగణన అనేమో మేనిఫెస్టోలో పెడతారు. రాహుల్ గాంధీ కులగణన అన్ని కులాల లెక్క తెలుస్తామంటాడు. బయట మాట్లాడేటప్పుడేమో కులగణన అంటారు, పేపర్లు యాడ్ ఇచ్చేటప్పుడు బీసీ కులగణన అంటారు. ఏంది ఇది? ఇక బీజేపీ అయితే ఇక వాళ్ళకి అసలు ఇది ఇష్టమే లేదు. ఇక వాళ్ళకి ఈ కులగణన అనగానే ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ, దీనివల్ల మొత్తం మా వర్గాల మధ్య గొడవలు అయిపోతాయని వీళ్ళు ఏకంగా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ చేసారు. ఇక కేసీఆర్ అనే దుర్మార్గుడు, ఆయన గురించి మనకు తెలిసిందే, ఉన్న రిజర్వేషన్లో తగ్గించిండు. ఇది చాలా పెద్ద ప్రమాదం జరగబోతున్నది. మనం ఆలోచించకపోతే, మనం అందరం కలవకపోతే మన ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? మనమే నాశనం అవ్వట్లే. మన పిల్లలు, వాళ్ళ తరాలు, భవిష్యత్ తరాలు మొత్తం సర్వనాశనం అవుతాయి. మొత్తం ఒక వర్గం చేతుల్లోనే రాజ్యాధికారం ఉంటుంది. ఒకటే పాయింట్ ఇక్కడ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దానికి ఎందుకు ఎవరు అడ్డు చెప్పలేదు? ఎంత ఘోరం అంటే ఆ రిజర్వేషన్లు కూడా అడిగేటోడే లేడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద వచ్చిన వాళ్ళ మార్కులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల సంబంధించిన వాళ్ళకు వచ్చిన మార్కులు ఒక్కసారి పరిగణలోకి తీసుకొని చూడండి. ఈ ఉద్యోగాల విషయంలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళేమో ఇదైపోతున్నారు, వీళ్ళు మాత్రం అట్టడుగు ఉండిపోతున్నారు. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకు వస్తున్న రిజర్వేషన్ ఎంత, ఇది ఆలోచించండి. వాళ్ళ జనాభా ఎంత? 6 to 7%కి మించిన జనాభాకేమో 10% రిజర్వేషను, 50% పైన ఉన్న బీసీల రిజర్వేషన్ ఎంత? ఇప్పుడు ఈ కులగణన చేయడం వల్ల నాట్ ఓన్లీ బీసీ, అసలు ఎస్సీ ఎస్టీల జనాభా కూడా భారీగా పెరిగింది. 2011 సెన్సస్ ప్రకారమే మనం ఇంకా అదే దాంట్లో కొట్టుకుంటున్నాం. ఈ సమయానికి దళితుల, గిరిజనుల జనాభా కూడా భారీ స్థాయిలో పెరిగింది. వాళ్ళ జనాభా కూడా లెక్కదేలాలా, వాళ్ళ వాటా ఎంతో వాళ్ళకి రావాలి. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకున్న జనాభా దామాష పద్ధతులు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని రాజ్యాంగం చెప్తున్నది. సో ప్రజలారా, ఇది పెద్ద మోసము, దగా, కుట్ర జరుగుతున్నది. అన్ని పార్టీలు ఏకమైనవి, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు ఏకమై బీసీల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇది గమనించకపోతే మన పని అయిపోయినట్టే. ఇగో ఇటు చూడండి. పెండింగ్ బిల్లులు చెల్లించాకే పంచాయతీ ఎన్నికలు జరపాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు సర్పంచ్ల సంఘం వినతి. డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి.